బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ టెస్టుల్లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్టు నార్కోటిక్ టీం తెలిపింది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించగా అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్టు స్పష్టమైంది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్టు నార్కోటిక్ టీం పేర్కొంది. దీంతో రేవ్ పార్టీలో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరు నార్కోటిక్ టీం సేకరించింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణైంది. రక్త నమూనాలు పాజిటివ్ గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేసింది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లోనే హేమ ఉందని, ఆమె వీడియో అక్కడే రికార్డ్ చేసిందని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, ఆ సమయంలో హైదరాబాద్ లోనే ఉన్నానని హేమ ఓ వీడియో విడుదల చేశారు. అయితే రేవ్ పార్టీకి తాను వెళ్లలేదంటూ రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రెస్ తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో ఉన్నారు. దాంతో హేమ చెప్పేది అబద్ధమని అప్పుడే స్పష్టమైంది. అయినా కూడా హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ మరో వీడియో వదిలారు. చివరకు బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్ గా రావడంతో ఆమె బండారం బయటపడింది.